హరే కృష్ణ. అందరికీ స్వాగతం. ఉత్తరాఖండ్‌లోని పర్వతాల సోయగాన్ని చూడడానికి అందరికీ స్వాగతం చెప్తున్నాము. పర్వతాల అందాన్ని చూడాలి అంటే ఉత్తరాఖండ్‌కే వెళ్ళాలి. అది చార్ధామ్ యాత్రలో పర్వతాలు చాలా అందంగా ఉంటాయి. మేఘాలు కిందికైపోతాయి, పర్వతాలు పైకైపోతాయి. అంత ఎత్తైన పర్వతాలు, చాలా లోతైన లోయలు, ఈ భగవంతుడి యొక్క ఆయన సృష్టి ఎంత అద్భుతంగా ఉందో మనము చూసి ఆ అనుభూతి పొందాలి అంటే హిమాలయాలకి వెళ్ళి తీరాల్సిందే. ఆ హిమాలయాల్లో ఉన్నటువంటి ఆ మంచు, పర్వతాలు, మేఘాలు, లోయలు ఇవన్నీ కూడా పరమ అద్భుతంగా ఉంటాయన్నమాట. అందుకే భగవంతుడి యొక్క సృష్టి పరమ అద్భుతమైంది అనేసి చెప్తూ ఉంటారు. ఆ అద్భుతాన్ని చూడడానికి ఉత్తరాఖండ్‌కి రావాలి. ఉత్తరాఖండ్‌లో ఏముందండి అంటే అక్కడ బద్రీ విశాల్ ఉన్నారు. బద్రీనారాయణుడి దర్శనం చేసుకోవడానికి వెళ్తుంటే దారిలో మనం ఈ సోయగాలన్నింటినీ చూడొచ్చనమాట. హరే కృష్ణ.